నేను క్లోజ్ గా తెలిసిన వాళ్ళకి అది చాలా బాగా తెలిసి ఉంటుంది. అమ్మ చాలా స్ట్రిక్ట్ అనమాట. 146 NTD ఉంది. బాగున్నా లేకపోయినా, అవుట్పుట్ మంచిగా వచ్చినా రాకపోయినా నేను చెయ్యాల్సిందే అంతే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లహన్ డైరీస్. చిన్నప్పటి నుంచి నాకు క్రాఫ్ట్స్ చేయడం అన్నా, డ్రాయింగ్స్ చేయడం అన్నా, పెయింట్ చేయడం అన్నా, పాత వస్తువులతో ఏదైనా డెకార్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం. నేను క్లోజ్ గా తెలిసిన వాళ్ళకి అది చాలా బాగా తెలిసి ఉంటుంది. పెళ్ళయ్యాక కొంచెం లైఫ్ లో బిజీ అయ్యాక అవన్నీ కొంచెం దూరం పెట్టా గానీ ఇప్పటికీ కూడా ఇంట్లో ఒక అట్టపెట్టి నిండా క్రాఫ్ట్ సామాన్లు, ఆర్ట్ సప్లైస్ ఉంటాయన్నమాట. అంత పిచ్చి నాకు. అమ్మ చాలా స్ట్రిక్ట్ అనమాట. గోడలకి నెయిల్స్ కొట్టకూడదు, 2 సైడ్ టేప్ వేయకూడదు, వాల్స్ డ్యామేజ్ చేయకూడదు, పెయింట్ డ్యామేజ్ చేయకూడదు అని అంటుంది. సేమ్ అలానే ఇక్కడ హౌస్ ఓనర్స్ కూడా అమ్మలాగే ఉన్నారు. ఎందుకంటే మనం వాల్స్ కి నెయిల్స్ కొట్టినా వాల్స్ క్రాక్స్ వచ్చేస్తాయి కదా, ఇంకా 2 సైడ్ టైప్ వేస్తే పెయింట్ కూడా వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ వాళ్ళు కూడా అంతే అనమాట. వాళ్ళు ఎలాగైతే ఆ హౌస్ ఇచ్చారో అలానే రిటర్న్ ఇవ్వాలి. ఇది మా ఫేవరెట్ బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్ కార్నర్ రూమ్ కి ఎంట్రన్స్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఇలా బెడ్, టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ పైన ఉన్న ఎంటీ వాల్ని ఏదైనా డెకార్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ వాల్ డెకార్ చేయాలంటే చాలా ఇష్టం. బై ది వే, ఇది నా ఓల్డ్ సామ్సంగ్ ఫోన్ అనమాట. షీన్ లో ఇది చూసాను అనమాట. 146 NTD ఉంది. పోతే నాకు డైరెక్ట్ గా అలా ఆన్లైన్ లో కొనేసి అతికించడం నాకు అంత సింపుల్ టాస్క్ అంతా నాకు అంత ఇష్టం ఉండదు. అదే మనం కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి కొంచెం ఎఫర్ట్స్ పెట్టి అలా చేస్తే చూసిన ప్రతిసారి మురిసిపోతూ ఉంటాం కదా, నాకు ఆ ఫీలింగ్ నచ్చుతుంది. అందుకే ఇవి ఈ రోజు డ్రా చేద్దాం అనుకుంటున్నా. చాలా ఇన్స్పిరేషన్స్ పెట్టుకున్నా. మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదా, నేనైతే పర్పుల్, పింక్ సిరీస్లో చేద్దాం అనుకున్నాను. ఇన్స్పిరేషన్గా కొన్ని ఫొటోస్ కూడా పెట్టుకున్నాను. దానికోసం నేను షీన్లో చాలా రోజుల ముందు ఆర్డర్ పెట్టుకున్నా. బాగున్నా లేకపోయినా, అవుట్పుట్ మంచిగా వచ్చినా రాకపోయినా నేను చెయ్యాల్సిందే అంతే. దీనికోసం నేను ఇలాంటి పోస్ట్ కార్డ్స్ ఆర్డర్ పెట్టాను షీన్లోనే. ఆ పోస్ట్ కార్డ్స్ మీద డ్రా చేయడానికి ఈ అక్రిలిక్ మార్కర్స్ ఆర్డర్ పెట్టాను షీన్లోనే. నేనైతే పర్పుల్ సిరీస్ ఆర్డర్ పెట్టాను. కింద షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కింద షేడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్సే ఉంటాయి లోపల. ఇంకా వాల్ డ్యామేజ్ కాకుండా అతికించడానికి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే నాకు ఈ కలర్ డాట్స్ కనిపించాయి. ఇవి ఎంతవరకు వర్క్ అవుతాయి అనేది తెలీదు. ఒకవేళ ఇవి వర్క్ అవ్వకపోతే వాషీ టేప్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. అవి ఎలాగో మార్కర్స్ ఎలాగో పర్పుల్ సిరీస్ పెట్టాయి కదా, పర్పుల్ పింక్ సిరీస్ ఉంటుంది కదా, సో ఇవి కూడా ఆ కలర్స్లోనే ఉంటాయన్నమాట. బాగుంది కదా, చూద్దాము ఎలా టర్న్ అవుట్ అవుతుందో. ఇప్పటికే చాలా మాట్లాడేసా కదా, ఇంకా డ్రా చేద్దాము. నాకు ఇలా ఒక కార్నర్లో సెంటెడ్ క్యాండిల్ వెలిగించి ఆ తర్వాత ఏదైనా క్రియేటివ్ థింగ్స్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది. చేశాక ఇలా ఒక ఫోటో పేపర్ తీసుకున్నా. ఇది బెడ్షీట్కి వచ్చిన పేపర్ అనమాట. దీని వెనకాల ఇలా యూజ్ చేస్తాను. దీని మీద ఏదైనా మనం పెయింట్ చేసినప్పుడు పోస్ట్ కార్డ్కి బయటికి వస్తే టేబుల్కి అంటుకోకుండా పేపర్కి అంటుకుంటుంది. అందుకే తీసుకున్నా. ఒక్కొక్క పోస్ట్ కార్డ్ మీద డ్రా చేద్దాము. కొన్నిటికి లైట్గా ముందే డ్రా చేసుకుంటే బెటర్ అనిపించింది, అందుకే పెన్సిల్. రెఫరెన్స్ పిక్చర్ చూసుకోవడానికి ఫోన్ని ఇలా స్టాండ్కి పెట్టి అరేంజ్ చేసుకున్నా. ఇంకా ఒక్కొక్కటి డ్రా చేద్దాము. ఫస్ట్ అయితే ఈ సింపుల్గా ఉండే హార్ట్ అది వేద్దాం. ఫస్ట్ పేపర్లో సెంటర్ పాయింట్ తెలియాలి కాబట్టి 1/2 లైన్స్ గీసి మధ్యలో చిన్న హార్ట్ అయితే వేసాను. దాని చుట్టూ ఈక్వల్ ఆఫ్సెట్స్తో లైన్స్ గీసుకుంటూ వచ్చాను. అంతే. ఈ డిజైన్ చాలా సింపుల్. మనకి నచ్చినట్టు లైన్స్ ఎంత దూరం ఉండాలో మనం డిసైడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మార్కర్స్ యూస్ చేస్తున్నాను. ఒకవేళ ఈ కలర్స్ నచ్చకపోయినా, లేదంటే వాల్ కలర్ డిఫరెంట్గా ఉన్నా మనం కాంట్రాస్ట్ కలర్స్ యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను 3 షేడ్స్ మాత్రమే వాడుతున్నాను. ఇంకా దీన్ని రకరకాలుగా మనం మోడిఫై చేసుకోవచ్చు మనకి నచ్చినట్టు. ఇది ఫైనల్ అవుట్పుట్. పర్ఫెక్ట్ గా లేదు, బట్ బానే ఉంది. ఈ వాల్ డెకార్ చేసినప్పుడు ఈ డిజైన్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలని పెట్టుకున్న డిజైన్ ఇది. ఇది కూడా సింపుల్. మధ్యలో హార్ట్ వేసి మనకి నచ్చినట్టు రేస్ లాగా అటు ఇటు స్ట్రైట్ లైన్స్ కాకుండా చిన్ని కర్వ్స్ వేస్తే ఈ డిజైన్ వచ్చేస్తుంది. దీని బదులు స్ట్రైట్ లైన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ క్యాక్టస్ డిజైన్ చూడడానికి సింపుల్ గా ఉంది కదా. వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వైట్ పేపర్ కాకుండా లైట్ కలర్ షేడ్ యూస్ చేయొచ్చు. కాకపోతే నాకు అట్లే వదిలేయాలనిపించింది. ఊరికే మార్కర్ వేస్ట్ చేయడం ఎందుకు అనిపించింది. ఫస్ట్ ఒక సర్కిల్ లైట్ కలర్ షేడ్ లో తీసుకొని దానిపైన డార్కర్ షేడ్ లో క్యాక్టస్ గీసుకొని దానిపైన డార్కెస్ట్ షేడ్ తో లైన్స్ గీసుకోవాలి. అంతే, సింపుల్.
నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చోట్ల చూసా ఇన్స్టాగ్రామ్లో, లవ్ అనేసి. ఫస్ట్ పెన్సిల్తో అవుట్లైన్ గీసుకొని బార్డర్స్ మొత్తం డార్క్ షేడ్లో, లోపల మాత్రం లైట్ షేడ్లో ఉంది. కానీ నేను దాన్ని రివర్స్లో చేశాను. బార్డర్ లైట్ కలర్లో వేసి ఇన్నర్ కలర్ డార్క్ కలర్లో వేశాను. సో దట్ మనకు ఆ టెక్స్ట్ పాపప్ అవుతుంది అనిపించింది. ఇలానే ఇంకొకటి హోమ్ అని బయట డార్కర్ షేడ్ వేసి లోపల లైటర్ షేడ్ వేశాను. కాకపోతే అది క్యాప్చర్ చేయలేదు, లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. నేను తీసుకున్న రెఫరెన్స్లో ఈ పక్కన యూ అని ఉంది కదా, అది కనిపించినట్టు ఉంది, అందుకే మధ్యలో రాశాను. ఇది చూడ్డానికి సింపుల్ గా అనిపించింది, కానీ నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే సూర్యుడి కింద వాటర్ లాగా ఉంది కదా, కొండలు వాటర్ లాగా, ఆ కొండలు చాలా పెద్దగా గీసేసాను అనిపించింది. ఆ తర్వాత పైన రేస్ కూడా ఈక్వల్ గా రాలేదు, కొంచెం అటు ఇటుగా వచ్చింది. అంత బాగాలేదు. దీనికంటే బెటర్ ఇంకేదైనా వస్తే ఇది పక్కన పెట్టేద్దాం అనుకున్నా, కానీ చూడంగా నాకు నచ్చుతూ ఉంది ఇది. తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే. నాకు నచ్చిన పని ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సాంగ్స్ లేదా హమ్మింగ్ చేస్తూ ఉంటాను. అదొక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ అనమాట. మీరు గమనిస్తే నేను చేసే ప్రతి స్కెచ్ కూడా లైన్స్ వైజ్ గీస్తున్నాను. ఆ బార్డర్ ఎలా అయితే ఉంటుందో దాన్ని ఫాలో అయ్యే నెక్స్ట్ లైన్స్ గీస్తున్నాను. స్క్రిబుల్ చేసామంటే ఒక చోట డార్క్గా, ఒక చోట లైట్గా, ఒక చోట లైన్స్ కనిపిస్తూ, ఒక చోట ఎంటీగా అలా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేసేటప్పుడు బార్డర్ని ఫాలో అయ్యి లైన్స్ గీస్తూ వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ డిజైన్ చూసేకి బాగుంది, కానీ నేను వేస్తే బాగా రాదేమో అనుకున్నా, కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇవంతా చూసేకి బాగుంటాయి, కానీ ఇంత టైం ఎఫర్ట్ నేను పెట్టలేను అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, రకరకాల కలర్స్లో రకరకాల కలెక్షన్ కూడా ఉంది. నేను చూసి విష్ లిస్ట్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, చెక్ చేయండి. షీన్ ప్రోడక్ట్ సపరేట్గా, ఇండియాలో ప్రోడక్ట్ సపరేట్గా ట్యాగ్ చేసి ఉంటాను. మీకు ఏది కావాలంటే అది, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది చెక్అవుట్ చేయండి. మధ్యలో ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి అన్ని డీటెయిల్డ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. ఇలాంటిది ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఫినిష్ చేసేయాలి, లేదంటే అది మళ్ళీ అవ్వదు అనిపిస్తుంది. అందుకే ఫినిష్ చేసేసాను. ఒక్కొక్కటి చూపిస్తా. నేను ఎలా అయితే ఇమాజిన్ చేశానో అలానే అవుట్పుట్ వచ్చింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇందులో చాలా డిజైన్స్ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇందులో దేనికైనా సపరేట్గా ట్యుటోరియల్ కావాలంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, షార్ట్ వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. అన్ని పర్ఫెక్ట్గా రాలేదు, కొన్ని నాకు చాలా నచ్చాయి, కొన్ని ఓకే అనిపించాయి, కొన్ని రిజెక్ట్ చేసేసాను. వాల్ మీద అతికిచ్చే ముందు ఎలా పెడితే బాగుంటుంది అని బెడ్ మీద ఇలా పెట్టి చూశాను. నాకు నచ్చింది. వాల్ మీద ఎలా ఉంటుందో చూపిస్తా. మేము ఈ ఇంటికి వచ్చి చాలా తక్కువ డేస్ అయింది కాబట్టి వాల్స్ అన్ని కొత్తగా ఉన్నాయి. ఒకవేళ పాత వాల్స్ మీద ఇవి అతికించాలంటే ఫస్ట్ వాల్ క్లీన్ చేసుకొని ఆ తర్వాత అతికించాలి, లేదంటే దుమ్ము మీద గమ్ము నిలవదు. అండ్ స్టార్టింగ్లో ఈ గమ్ డాట్స్ అసలు నిలుస్తాయో లేదో అనుకున్నా, కానీ చాలా అంటే చాలా బాగా అతుక్కున్నాయి. అండ్ ఆల్సో వాల్కి కూడా డ్యామేజ్ లేదు. ఆన్లైన్లో చూశాను, ఇండియాలో కూడా ఈ గమ్ డాట్స్ దొరుకుతున్నాయి, ట్యాగ్ చేసి ఉంటాను, చెక్అవుట్ చేయండి. ఫైనలీ ఇలా కనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. కొన్ని అటు ఇటు మార్చాను మళ్ళీ, కానీ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయిపోయి చీకటి కూడా పడిపోయింది, అంతసేపు పట్టింది. బట్ ఇట్ వాస్ ఫన్. నాకు చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఫోన్ పక్కన పెట్టేసి నెట్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం ఫినిష్ చేసేసరికి నాకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు లైక్స్తో పాటు సబ్స్క్రైబ్, షేర్తో పాటు హైప్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ వీడియో చూసినప్పుడు కామెంట్ సెక్షన్ని లెఫ్ట్ స్వైప్ చేస్తే హైప్ పాయింట్స్ అని ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఆ హైప్ పాయింట్స్ కూడా ఇస్తారనుకుంటున్నాను. ఇంత పెద్ద ఇంటర్నెట్ ప్రపంచంలో మా చిన్ని కార్నర్ నుంచి వీడియోస్ మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.